నిజం చెప్పాలంటే దేవుళ్ళు వారిప్పుడు ఏ విధంగా ఉన్నారో నా గురువర్యులకు నన్ను నేను అర్పించుకోవడానికి ముందు కూడా ఆ విధంగానే ఉన్నారు. కానీ నన్ను ఎప్పటికైనా పైకి తీసుకురావడానికి వారిలో ఎవ్వరికీ సుముఖత లేకపోయింది. సాధనలో నాకు సహాయం చేయటానికి నా గురువర్యులు మాత్రమే నన్ను ఎంచుకున్నారు. నేనిప్పుడు ఎవరికి రుణపడి ఉండాలి? దేవుళ్ళకా లేక నా సమర్థ గురువర్యునికా? వాస్తవానికి దేవుళ్ళు ప్రకృతి కార్యనిర్వహణ కోసం నియోగించబడిన వివిధ శక్తులు మాత్రమే. కాబట్టి ఆ విషయంలో వారు ఒక యంత్రంలోని వేర్వేరు భాగాల వంటి వారు. అవతార పురుషులు కూడా దైవాన్ని ఆరాధించమని సాధారణంగా ప్రజలను ప్రోత్సహించారు. వారిని అనుసరించేవారు వారి సలహాను అక్షరాలా పాటించవలసిందే. దేవతలను స్తుతిస్తూ పాడే ప్రార్థనా గీతాలు భక్తిభావాన్ని పెంపొందించవచ్చు. ఆ విధంగా అవి కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ నీ అసలు సమస్య పరిష్కారానికి అవి నీకెన్నడూ సహాయపడవు. అందువల్ల నీ తీరిక సమయాలలో భగవంతుని సర్వవ్యాపిత్వముపై నీ ఆలోచనను నిలిపి నీకు సమయమున్నంత వరకు ఆ ఆలోచనలోనే ఉండటానికి ప్రయత్నించాలి. ఇది నిరంతర స్మరణగానూ ఉంటుంది, కాలక్షేపంగానూ ఉంటుంది. ఈ రెండు ప్రయోజనాలను నెరవేరుస్తుంది. ప్రతి ఒక్కరూ దీనిని శ్రద్ధతో అనుసరించాలి.